వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో పసుపు హార్వెస్ట్ చేసుకుందాం రండి. మన తోటలో కాకుండా ఇది షెడ్ ఎమ్మట వేసానండి. మా షెడ్ ఎమ్మట కొన్ని మొక్కలు పెట్టాను. కొన్ని మా కోళ్ళు తొక్కేసినాయి, మిగతా కొన్ని ఉన్నాయి. హార్వెస్ట్ చేసుకుందాం రండి. చూస్తున్నారా ఒక్క దుంపకి ఎన్ని వచ్చినాయో? చాలా బాగా వచ్చినాయి. తోటలో కూడా పెట్టాను, అవి చాలా ఉన్నాయి. ఇవి కొన్ని దుంపలే. ఇక్కడ దుంపలు చూసారా ఎంత హెల్దీగా ఉన్నాయో? చాలా బాగా వచ్చినాయండి. ఇవి కొన్ని మొక్కలే. మా స్నేహితురాలు ఇచ్చింది. మూడేళ్ల క్రితం నేను వాళ్ళ ఇంటికి వెళ్తే పసుపు చెట్టు చూశాను. అడగంగానే ఓ చిన్న దుంప ఇచ్చింది, తెచ్చి పెట్టాను. సూపర్గా వచ్చినాయి అసలు. చూడండి అసలు ఎంత హెల్దీగా ఉన్నాయో. మన తోటలో ఇంకా ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయి అసలు. చాలా మంచిగా వచ్చినాయి. మన తోటలో కూడా ఈజీగా పెంచుకోవచ్చు ఈ చెట్లు. దీనికి పెస్ట్ కూడా ఏమీ రాలేదు. చాలా బాగా వచ్చినాయి. దుంప చూసారా ఎంత లావుగుందో? ఈ భూమిలో అయినా తీయటం చాలా కష్టంగా ఉంటుందండి. చేతులన్నీ దొక్కుపోతున్నాయి తీయాలంటే. ఒక్కో చెట్టుకి 400 గ్రాములు వచ్చిందండి. నేను వెయిట్ వేసాను. చూడండి లావు సైజు చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో, పొలాల్లో వేసేవాళ్ళలాగా. ఇది ఇంకా చిన్న టబ్బులో పెట్టాను నేను. ఫస్ట్ ఆ అమ్మాయి ఇచ్చినప్పుడు ఈ టబ్బులో పెట్టాను. అచ్చు వచ్చిందని దీంట్లో ఓ దుంప పెట్టాను. చూడండి పైన ఎట్టా కనబడుతుందో. ఒక్క దుంపకి 5-6 పిలకలు వచ్చినాయి. టబ్బు నిండా పసుపు అసలు. ఆ దుంపలు చూడండి ఎంత లావన ఉన్నాయో. సెంటిమెంట్గా పెట్టాను ఈ టబ్బులో. చూడండి ఎట్టా అల్లుకుపోయినాయి అసలు. కొమ్ములు కూడా తీయలేనంతగా అల్లుకుపోయింది అసలు లోపల దుంపలో. బయట తీసిన వాటికంటే దీంట్లో ఇంకా బాగా వచ్చినాయి. చూడండి దుంపలో కుండీ నిండా ఎట్టుండే. అది వాటర్ బాటిల్ పాడైపోతే దాంట్లో పెట్టాను. ఈ పసుపు కూడా చాలా బాగుంటుందండి అసలు. మనం పచ్చి పసుపు ముఖానికి రాసుకుంటే ముఖాన ఉన్న మచ్చలు మొటాలు అన్నీ పోతాయి. మామూలుగా మనం మిక్సీలో తయారు చేసుకొని పాలల్లో కూడా వేసుకోవచ్చు. క్యాన్సర్ కూడా రాకుండా ఉండిద్దంట. మనం పండించుకున్న పసుపు కుర్కుమిన్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఆ పసుపుకు వాల్యూ ఎక్కువ అంట. నేను ఒక వీడియోలో చూశాను. పాలల్లో వేసుకుంటే దగ్గు జలుబు బాగా పనిచేస్తుంది. ఇది తీయడానికి నాకు గంట పైనే టైం పట్టింది. చాలా కష్టమైంది. ఇది 6వ నెలలో వేసానండి నేను. 9 నెలల పంట. టబ్బులో చూడండి ఏర్లు బాగా అల్లుకుపోయింది అసలు. అచ్చి వచ్చిందనే నేను ఈ టబ్బులో పెట్టాను, కానీ చాలా బాగా వచ్చింది. ఏప్రిల్లో తీస్తున్నాను ఇది. మీరు కూడా చిన్న కుండీ పెట్టుకోండి, చాలా బాగా వచ్చిద్ది. మన చేతులతో మనం పండించుకున్న పసుపు చాలా మంచిది. పసుపుని మనమే పండించుకొని చేసుకుంటే చాలా ఆరోగ్యం. ఆర్గానిక్ పసుపు అండి మందే. చూడండి దుంపలు చూడండి ఎంత లావుగా ఉన్నాయో, ఎంత వచ్చిందో చూడండి. ఇదంతా శుభ్రం చేసి చూపిస్తాను. చూడండి దుంపలు ఎట్టున్నాయో. దీన్ని చాలా నీట్గా కూడా క్లీన్ చేసుకోవాలి. దీన్ని ఉడకబెట్టుకోవాలి, ముక్కలు కోసి ఎండబెట్టాలి. చాలా ప్రాసెస్ ఉండిద్దండి దీనికి. నెక్స్ట్ వీడియోలో
ఉడకబెడతాం కూడా చూపిస్తాను. మన తోటలో చాలా ఉన్నాయి, అవి తీసినప్పుడు ఉడకబెడతాం అంతా చూపిస్తాను. నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇందులో దుంపలు చూడండి ఎంత లావుగా ఉన్నాయో. కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇట్లా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.